హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే శ్రీజ థాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని తెలియజేసే సూచనలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన పెద్దలు సాయంత్రం వేళ ఇది దేవతలు తిరిగే సమయం, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటారు, ఈ సమయంలో ఎటువంటి చెడు పనులు చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్తుంటారు కదా. అయితే చాలా మంది దీనిని నమ్మరు కూడా. కానీ దైవ కటాక్షం, దైవానుగ్రహాన్ని మనం పొందితే దేవతలు మన ఇంట్లో కూడా తిరుగుతారని పండితులు చెబుతున్నారు. దైవానుగ్రహం మన మీద ఉన్నదని, దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లు, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నట్టు కొన్ని సూచనల ద్వారా మనకు తెలియజేస్తారు. కానీ ఈ సూచనల గురించి మనలో చాలా మందికి తెలియదు. వీటిని పట్టించుకునే సమయం కూడా మన దగ్గర లేదు. అయితే దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నారని మనకు తెలియజేసే ఆ సూచనలు ఏమిటి అన్న విషయాలను ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఒకవేళ దేవతలు గనక మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే దైవానుగ్రహం మన మీద ఉన్నట్లే. ఉదయం పూట మన ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరుస్తుందని పండితులు చెబుతున్నారు. దేవతలకు కాకికి అవినాభావ సంబంధం ఉంటుందని, దేవతలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు, మన మీద దైవానుగ్రహం ఉందని వారు కాకి ద్వారా తెలియజేస్తారని పండితులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఉడత కనిపించినా కూడా మన ఇంట్లో దేవతలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు సహజమే కదా. వంటగదిలో, పూజ గదిలో మూలలకు బల్లులు తిరగడం సహజమే కదా. చాలామంది వీటిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ వాటిని ఇంట్లో నుండి బయటకు పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. కానీ మన ఇంట్లో కనుక ఎక్కువగా బల్లులుంటే, బల్లులు మన కంటికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మనపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని, త్వరలోనే ఆర్థిక బాధలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయని, లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మన ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉంటాం కదా. దేవతలు మన ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనం చిన్న వత్తి వేసి దీపం వెలిగించినప్పటికీ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది. దేవుడు ముందు వెలిగించిన ఈ దీపం గాలి లేనప్పటికీ అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అమ్మవారి ఆశీస్సులు పూర్తిగా లభిస్తాయి. నూనె అయిపోయినప్పటికీ దీపం చాలాసేపటి వరకు వెలుగుతూ ఉంటుంది. అలాగే సకల దేవతలు మన ఇంట్లో కొలువై ఉంటే, మన ఇంట్లో అగరవత్తులు వెలిగించకపోయినా మనం ఇంట్లో ఎల్లప్పుడూ చక్కటి సువాసన వస్తుంది. మనం పాలు స్టవ్ దగ్గర నిలబడి మరి కాగబెడుతూ ఉంటాం. కానీ వాటిని చూస్తూ ఉన్నప్పటికీ ఒక్కసారిగా పాలు పొంగిపోతూ ఉంటాయి కదా. పాలు పొంగిపోయాని బాధపడకూడదు. పాలు పొంగితే మన ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ధన రూపంలో రాబోతుందని భావించాలి. ఈ విధంగా ఈ సూచనలను బట్టి మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, మనపై కూడా దైవానుగ్రహం ఉందని భావించాలి పండితులు చెబుతున్నారు. ఇవన్నీ జరిగినా లేకపోయినా కనిపించినా మన ప్రవర్తనలో సద్బుద్ధితో ఉండాలి. మన ఆలోచనలు సక్రమంగా ఉండాలి. అప్పుడే మనలో, మన ఇంట్లో, మన చుట్టూ ఉండే వారిలో పాజిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది.